వాళ్ళు దాని గురించి చాలా క్లీన్ గా డీటెయిలింగ్ తో రాసిన మూవీ ఇది. నాగశ్విన్ చాలా రీసెర్చ్ చేసి చాలా డీటెయిలింగ్ ప్రతి ఇంచ్ ఒక నాట్ ఈవెన్ సింగిల్ పీస్ మిస్ కాకుండా కేమ్అవుట్ విత్ బ్యూటిఫుల్ పిక్చర్. అది బ్యూటీ కూడా కాదు కానీ మోర్ దాన్ దట్ ఇంక్రెడిబుల్ పిక్చర్. అక్కడ ఇలాంటి మూవీస్ ఇట్లా రావాలి. అదే హాలీవుడ్ లో కూడా ఆ హాలీవుడ్ విజువల్స్ వాడుకొని మన ఇండియన్ మైథాలజీ, మన ఇండియన్ సూపర్ హీరోస్ నథింగ్ బట్ ఇప్పుడు మన భీముడు గాని, కర్ణుడు గాని, అర్జునుడు గాని వీళ్ళందరూ మన సూపర్ హీరోస్. మనం ఇవాళ చూసేది సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ వీళ్ళని చూస్తున్నారు పిల్లలు. కానీ ఏ షుడ్ నో మన పిల్లలకి, మనకి తర్వాత వచ్చిన పిల్లలకి వాళ్ళకి ఏం తెలియాలి అంటే ఈ మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ లోనే సూపర్ హీరోస్ ఆల్రెడీ ఉండే. సో వాళ్ళని మూవీ చేసి వాళ్ళకి చెప్తున్నారు ఇన్ ఫార్మ్ ఆఫ్ మూవీ. రిటర్న్ స్క్రిప్చర్స్ లో ఉండే బాగాలేదు అనేస్తున్నారు, అర్థం కాలేదు అంటున్నారు. మహాభారతం అంటాడు, మళ్ళా ఏమో అవతార్ అంటాడు. ప్రభాస్ కావాలనే ట్రోల్ చేస్తున్నారు చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళందరికీ ఇది ఏ సినిమా, ఏ జోనర్ చూడాలనుకుంటారు ఈ మూవీని మీరు? నేను ప్రభాస్ ఫ్యాను, అల్లు అర్జున్ ఫ్యాను, లేకపోతే మహేష్ బాబు ఫ్యాను అని చూస్తే తప్పు. ఒక ఇండియన్ లెక్క చూడండి. ఆ ఇండియన్ నీ గురించి నువ్వు ఎట్లా వచ్చినావు, ఏన్షియంట్ ఇప్పుడు యాన్సిస్టర్స్ ఎలా ఉండే అలా చూడండి. నువ్వు ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్ ఇస్ డిఫరెంట్, కానీ నీ ఇండియన్ ఏన్షియంట్ టైం ని నువ్వు రెస్పెక్ట్ చేయాలి. ఆ రెస్పెక్ట్ చేసి నువ్వు వాళ్ళకి దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఈ మూవీని చూస్తే చాలా నచ్చుతావు. అనిపించాయండి అమితాబ్ బచ్చన్, ప్రభాస్ వాళ్ళ ఫైట్స్ అని ఎలా అనిపించాయి? ఈ మూవీలో పిక్ చేసుకున్న చాలా క్లీన్ గా పిక్ చేసుకున్న యాక్టర్స్ నాగశ్విన్ అయితే ఇంకా వాళ్ళకి మించి ఎవరు లేరు. ఇంకా వేరే వాళ్ళు ఊహించుకోలేవు అలాంటి యాక్టర్స్. అంటే ఇంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎలా కంట్రోల్ చేశారు డైరెక్టర్ గారు? అదే చెప్తున్నానండి, ప్రాపర్లీ మేడ్. ఇది ఇంకా దీనికన్నా బెటర్ క్రాఫ్ట్ ఉండదు. ఓకే, దీనికన్నా బెటర్ క్రాఫ్ట్ అసలు ఉండదు. ప్రభాస్ గారు ఎలా సెట్ చేశారు? ఒకప్పుడు రాముడుగా చేశారు, తర్వాత బాహుబలిగా చేశారు. అంటే చాలా క్యారెక్టర్స్ అవ్వచ్చు. మన రెబల్ స్టార్ ఏంటంటే లెవెల్ ఎక్కుకుంటూ పోతున్నారు. కానీ ఒక ఇండియన్ మైథాలజీ వాట్ ఇస్ ఇట్ అనేది క్యారెక్టర్స్ గురించి. సో ఇట్స్ మనం ఇప్పుడు మార్వెల్ లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చూస్తుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న ప్రీవియస్ ఇప్పటి కాలంలో ఉన్న వాళ్ళే సూపర్ హీరోస్. వాళ్ళ గురించే వెరీ బ్యూటిఫుల్ తీసుకొని ఇన్స్పైర్ అయ్యి తెలుగులో చెయ్యాలి. ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ వి షుడ్ షేర్ అవర్ ఇండియన్ మైథాలజీ సో మచ్ దట్ ఇట్ విల్ బి మహాభారతమే, మొత్తం మహాభారతం గురించి. ఐ డోంట్ రివీల్ ఎనీ స్పాయిలర్స్. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. టైం తీసుకొని, ఆఫీస్ ఉన్నా, మీకు స్కూల్స్ ఉన్నా, ఫ్యామిలీ టైం తీసుకొని చూడవలసిన మూవీ. డెఫినెట్లీ చూడాలి మూవీ. డైరెక్షన్ ఎలా ఉంది? నాగశ్విన్ గారి డైరెక్షన్ దాని గురించి చెప్తున్నా కదండి, ఇంక్రెడిబుల్. అది దానికి పేరు కాదు కదా. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ ఆ టైప్ వేరే డైరెక్షన్ అండి. అసలు నేను మాటలు ఆడలేదు, నేను స్టక్ ఉన్నా అక్కడనే మూవీలో. అంటే డైరెక్షన్ ఇచ్చారంట థియేటర్స్, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా అనిపిస్తుందో మీరు అడుగుతారా? రెబెల్ స్టార్, మన రెబెల్ స్టార్ అయినా చివడేసిండు డైరెక్టర్ గారు. ఇంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కదా, ఇంగ్లీష్ మూవీస్ కి ఏమాత్రం పక్క కూడా దాన్ని మించుందని చెప్తుంటే నేను. కానీ మించుంది. ఆ విజువల్స్ మీరు చూడాలి. దాన్ని ఎక్స్ప్రెస్ కూడా వేయలేకపోతున్నా, వర్డ్స్ అట్లున్నాయి. అంటే పాన్ ఇండియా స్టార్స్ ఇవ్వలేనండి. నా పర్స్పెక్టివ్ లో నేను I love watching Marvel movies. Mad Max అదే చెప్తున్నా కదా మీకు. ఫస్ట్ స్టోరీ తెలుసుకోండి, అసలు ఏంది మహాభారతంలో కల్కి అనేది ఎవరు అయినా తెలుసుకొని మూవీకి వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఒక యూట్యూబ్ లో క్లిప్స్ ఉంటాయి మీకు 20 minutes 30 minutes. ఆ క్లిప్స్ చూసారండి, ఇట్ విల్ బి మచ్ హెల్ప్ఫుల్.